ఓకే. వస్తుంటాయి. ఒకప్పుడు ఈ పైల్స్ ఆపరేషన్ అంటే చాలా భయపడేవాళ్ళు సార్. మీలాంటి వాళ్ళేంటంటే ఈ లేజర్ ట్రీట్‌మెంట్‌ని తీసుకొని రావడం, ఈ లేజర్‌లో గూడా మళ్ళీ 100% సక్సెస్ రేట్ ఇవ్వడము, దీనిలని చూసి మొహమాటం లేకుండానే చెప్పేస్తా ఉన్నారు. ఓకే. నాకు పైల్స్ ఉన్నాయి సర్జరీ చేయించుకుని. ఇంతకుముందు అట్లా గాదు. ఇంతకుముందు సర్జరీ చూసుకుంటే కన్వెన్షనల్ మెథడ్‌లో ఓపెన్ టెక్నిక్ ఉండేది. అంటే పైల్స్ మాస్ ఏదైతే ఉందో దాన్ని మనం కుట్టేసేసి, కట్ చేసి మనం తీసేసేవాళ్ళం. సో, ఈ టెక్నిక్‌లో ఏందంటే విపరీతమైన పెయిను, నొప్పి, మంట హ్మ్. ప్లస్ బెడ్ రెస్ట్ ఉండాలి. నడవడానికి రాదు, కూర్చోనికి రాదు. అవి హీల్ కావడానికి 40, 45 రోజులు టైం పట్టడం ఇట్లాంటివన్నీ ఉండేటివి. ఓకే. బట్ ఇప్పుడు లేటెస్ట్‌గా ఏదైతే లేజర్ గాని, లేకపోతే స్టాప్లర్ మెథడ్ గాని ఇది వచ్చిన తర్వాత ఇవి కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్ అయిపోయినాయి. అసలు జీరో పెయిన్. అసలు మీకు చేసినట్టు కూడా తెలీదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళకి కాదు పేషెంట్‌కే తెలియదు చేసినట్టు. ఓకే. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా మనం రక్తనాళాలని కట్ చేయకుండా లోపలనే కాల్చడం గానీ, హ్మ్. లేకపోతే లోపలనే కుట్టేయడం గానీ, లేకుంటే లోపలనే స్టాప్లర్ అనే మెథడ్ ఏయడం గానీ, ఓకే. ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు కొన్ని ఇంకా లేటెస్ట్ సర్జరీస్ కొన్ని వచ్చినాయి. హ్మ్. చివాటే టెక్నిక్ కావచ్చు, లేకపోతే ఈ ఎంఐపీఎస్ స్టాప్లర్ కావచ్చు. ఇవేంటంటే ఇంకా మామూలుగా లేజర్‌తో పాటు ఇది చేయడం వల్ల ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల పైల్స్ ష్రింక్ అయిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఒకసారి ఓకే. పైల్స్ వచ్చే అవకాశం తక్కువ. ఇప్పుడు నార్మల్‌గా మళ్ళీ మామూలుగా కోత ఆపరేషన్‌తో అయితే మళ్ళీ వస్తాయండి? కోత ఆపరేషన్‌లో ఏంది అంటే ఉన్న వాటినే తీసేసేస్తాం. ఆహా! అంటే బయటికి ఏవైతే వచ్చినాయో వాటినే తీస్తాం. మళ్ళీ రాకుండా ఏం చేయట్లేదు అక్కడ. ఉన్న హ్మ్. వాటినే తీసేస్తున్నాం కాబట్టి మళ్ళీ రావచ్చు. బట్ మనం చేసే ఈ లేజర్‌తో పాటు స్టాప్లర్ టెక్నిక్ ఏదైతే ఉందో మనం పైన కూడా ఏవైతే రక్తనాళాలు ఉన్నాయో వాటిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి అంత ఈజీగా మళ్ళీ పైల్స్ అనేవి రావు. ఓకే. అట్లని చెప్పేసి నేను ఇంక ఏదంటే అది తింటా, నేను నీళ్ళు తాగను, కాన్‌స్టిపేషన్‌గానే ఉంటా, ముక్కుతూనే ఉంటా అంటే మళ్ళీ ఇంకో చోట వచ్చే అవకాశాలుంటాయి. బట్ కొంచెం యెస్. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మనం చెప్పిన సూచనలు కొంచెం అటు ఇటుగా ఓహ్! చూసుకుంటే గనక లైఫ్‌లో మళ్ళా పైల్స్ అనేవి రావు.